ఇటుక బట్టీల్లో మగ్గిపోతున్న కార్మికులకు నందివేడారం సివిల్ జడ్జి ఎం సరిత విముక్తి కల్పించారు. జిల్లా న్యాయమూర్తి కుంచాల సునీత ఆదేశాల మేరకు బొమ్మారెడ్డిపల్లి శివారులోని ఓ ఇటుక బట్టీని జడ్జి తనిఖీ చేశారు. ఒడిషా కార్మికులకు సరైన వసతులు, కనీస వేతనాలు చెల్లించకుండా శ్రమదోపిడీ చేస్తున్నట్లు తమ విచారణలో తేలిందని న్యాయమూర్తి తెలిపారు. యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి శివారులోని ఒక ఇటుక బట్టీలో నందిమేడారం జూనియర్ సివిల్ జడ్జి సరిత తనిఖీలు నిర్వహించారు. ఈ ఇటుక బట్టీని కొత్తపల్లి గ్రామానికి చెందిన బానోతు దేశియా నాయక్ నిర్వహిస్తూ ఉండగా ఇందులో ఒడిషా రాష్ట్రం బలంగీర్ జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన 30 మంది పనిచేస్తున్నారు. వీరిలో 2 మైనర్లు కూడా ఉన్నారు. కార్మికులకు కనీస వసతులు కల్పించకుండా ఉదయం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు బలవంతంగా పని చేయిస్తున్నట్టు విచారణలో తేలింది. ఈ మేరకు కార్మికులను మేడారం సివిల్ కోర్టుకు తరలించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శరీరం అలసిపోయి పని చేయని వారిపై దాడి చేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. తమను సొంత ఊళ్లకు పంపించాలని జడ్జిని వేడుకున్నట్టు సమాచారం. అనంతరం జడ్జి సరిత మీడియాతో మాట్లాడుతూ లేబర్ యాక్ట్ ప్రకారం ఒక్కొక్కరికి నెలకు 18,000 కనీస వేతనం చెల్లించాల్సి ఉండగా 6 నెలలకు 40,000 చెల్లిస్తూ శ్రమదోపిడీ చేస్తున్నారని తెలిపారు. 2 మైనర్లతో పని చేయించుకుంటున్నట్లు తమ విచారణలో గుర్తించామని చెప్పారు. కార్మికులు కోరినట్టు వారిని స్వగ్రామాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. జిల్లా జడ్జి కుంచాల సునీత గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో దేశాయి నాయక్ గారి ఇటుక బట్టీని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఎస్హెచ్ఓ పిఎస్ ధర్మారం ఎస్ఐ గారు మరియు ఎంఆర్ఓ ధర్మారం గారితో పాటుగా అక్కడ మేము దాదాపు 30 మంది డైలీ లేబర్ని విచారించగా వారు చెప్పింది ఏమనగా దేశాయి నాయక్ వాళ్ళు 6 నెలల కాలానికి 40,000 రూపాయల జీతానికి వాళ్ళని గుత్తాగా మాట్లాడుకొని ఇక్కడికి తీసుకొచ్చి వారితో వెట్టి చాకిరీ చేపిస్తున్నారని చెప్పి వారు మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళకి ఇక్కడ కనీస అవసరాలు, మంచినీరు, త్రాగునీరు మరియు మినిమం బేసిక్ మెడికల్ ఫెసిలిటీస్ అవేవీ లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాళ్ళు మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని తిట్టడం, కొట్టడం కూడా చేస్తున్నారని చెప్పడంతో మేము అదే రిపోర్ట్ రాసుకొని వాళ్ళందరినీ సెక్యూర్ చేసుకొని జిల్లా జడ్జి గారి ఆదేశాల మేరకు వాళ్ళందరినీ అందులో 2 మైనర్స్ ఉన్నందువలన సిడబ్ల్యూసికి మైనర్స్ని, మహిళల్ని సఖీ సెంటర్కి, డిడబ్ల్యూసికి మిగిలిన వాళ్ళని అప్పచెప్పడం జరుగుతుంది. యాజ్ పర్ లా వీ విల్ ప్రొసీడ్.